ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల గురించి మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్వేలు చాలా వస్తూ ఉన్నాయి. సర్వేలు ఏ విధంగా ఫ్లాప్ అనేది మనం గత ఏపీ ఎన్నికల్లో చూసినాం, అంతకు ముందు జరిగినటువంటి తెలంగాణ సంబంధించిన ఎన్నికలు చూసినాం, మోడీకి సంబంధించిన నేషనల్ ఎన్నికలు కూడా చూసినాం. అన్ని సర్వే సంస్థలన్నీ కూడా బోగస్ అని ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరుగుతూ ఉంది. సో దీనిలో చాలా క్లారిటీగా వీళ్ళు ఏంటంటే ఒక నరేటివ్స్ బిల్డ్ చేయాలి, అంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను తమ వైపు తిప్పుకునే విధంగా ఈ సర్వే సంస్థలన్నిటి కూడా ఈరోజు చాలా స్పష్టంగా డబ్బులు ఇచ్చి మరీ మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని వెనకాల పార్టీల యొక్క హస్తం మరియు బెట్టింగ్ మాఫియా కూడా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. నేను నిన్న మా టీం కూడా వెళ్ళడం జరిగింది జూబ్లీస్లో. అసలు ఈ సర్వే సంస్థలు వచ్చేయాలి అని చెప్పేసి చాలామందిని అడిగితే ఏ ఒక్కరు కూడా రాలేదు అని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా అసలు ఎవరు కూడా సర్వే చేసిన దాఖలాలు లేవు మరి చాలా అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ జూబ్లీస్ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ సర్వేలు బోగస్ అనేది మీకు చెప్తా. జూబ్లీస్లో ఒకటి బోరబండ కావచ్చు, లేకపోతే ఇటు మోతీనగర్ సంబంధించినటువంటి అది కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు. ఎర్రగడ్డ ఇప్పుడు కార్మిక నగర్ ఉంది. కార్మిక నగర్లో చూసినట్లయితే ఇలా చాలా డివిజన్లు, ఈవెన్ షేక్పేట ఒకసారి చూద్దాం. షేక్పేట ఇవన్నీ డివిజన్లలో ఇక్కడ మీరు చాలా గమనించినట్లయితే బోరబండ మరియు మోతీనగర్లో వరంగల్కి సంబంధించిన వాళ్ళు కొంత ఎక్కువ జనాభా ఉంటారు. సో ఆబ్వియస్గా ఏమైతే వరంగల్ అంటే కొంత కేసీఆర్కి అడ్డా, ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే అభిమానం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నెగిటివిటీ తోటి ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్ సైతం ఓటు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మొత్తం రోడ్ల మీదే ఉన్నారు. నేను నిన్న బోరబండ మోతీనగర్కి బోరబండకి వెళ్ళి మొత్తం చూసిన అసలు ఏం పరిస్థితి అని చెప్పేసి కొంతమందిని అడిగితే అసలు మీకు ఓట్లున్నాయా ఎక్కడి వాళ్ళని అడిగితే కొంతమంది మహబాద్ అన్నారు, కొంతమంది జనగాం అన్నారు, కొంతమంది వరంగల్ అన్నారు, కొంతమంది మంచిర్యాల అన్నారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా బతకడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కనబడతా ఉంది. కొంతమంది ఆంధ్రులు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఏరియాస్లలో కంప్లీట్గా ఆంధ్రులు కూడా ఉన్నారు కొంతమంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మేజర్గా ఈ రెండు పెద్ద డివిజన్లు బోరబండ కానీ మోతీనగర్ కానీ కొంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలు. సో దీనిలో ఆబ్వియస్గా అక్కడ ఓట్లు లేని వాళ్ళు అడిగి ఉంటారు అని తెలుస్తుంది. వరంగల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా కేసీఆర్ అనేటువంటి పదం వస్తూ ఉంది, బీఆర్ఎస్ అనే పదం వస్తూ ఉన్నది. సో ఇక్కడ కొంత ఈ ఎర్రగడ్డలో ఇది సినిమా కార్మికులు కావచ్చు, లేకపోతే ఎక్కువ శాతం అడ్డా కూలీలు ఎక్కువ ఉంటారు. వీళ్ళంతా కొంత కార్మిక వర్గం ఎక్కువ ఉంటారు ఇలా. సో ఆబ్వియస్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వీళ్ళంతా మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల ప్లేసెస్ నుంచి వచ్చి బతుకు తిరుగుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఆబ్వియస్గా ప్రభుత్వం మీద ఏదో విధంగా నెగిటివ్ చెప్తూనే ఉంటారు తప్ప పాజిటివ్ చెప్పరు. సో ఇవన్నీ కూడా కొన్ని ఆంధ్ర ఓట్లు ఉంటాయి. సో వాళ్ళు కూడా కొన్ని రకాలుగా కేసీఆర్ తోటి బాగానే చేసిండు కదా అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ సర్వేలన్నీ కూడా కేవలం అసలు అథెంటిక్గా చేశారా లేదనేది తెలియదు. ఎందుకంటే ముస్లింలో ఉన్నటువంటి యూత్లో కొంత బయట తిరిగేటువంటి యూత్ అడుగుతూ ఉంటారు. జనం లోతుగా వెళ్ళి అడిగితే చెప్తారు. ఇప్పుడు మహిళలు కానీ లేకపోతే లోతుగా కొంత పెద్ద మనుషులు ఎవరుతారో వాళ్ళు అడిగితే క్లియర్గా చెప్తారు. కానీ బయట తిరిగే యూత్ చెప్పడం వల్ల ఆబ్వియస్గా ఏంది కేసీఆర్ అంటే వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు సల్మాన్ కొత్త జాయిన్ అయ్యాడు, ఆయన ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బీఆర్ఎస్ అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏది లేదు. గ్రౌండ్లో కొంత డెప్త్గా వెళ్తే విషయాలు వేరున్నాయి. నేను బోరబండలో మోతీనగర్లో కొంతమందికి అడ్డాకూలను అడిగిన క్రమంలో నాన్ లోకల్స్ అనే క్రమంలో బీఆర్ఎస్ అంటున్నారు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను కొంచెం లోతుగా గల్లీ లోపలికి వెళ్ళి అక్కడ కొంత అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంత న్యూట్రల్ చెప్తా ఉన్నారు. అసలు మాకేమొస్తుంది ఎన్నికల వల్ల అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది ఇటు నవీన్ యాదవ్ పేరు పర్ఫెక్ట్ చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని పథకాలు ఇస్తూ ఉంది, కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. అంత ఈజీగా గ్రౌండ్ కాంగ్రెస్కి ఉందని నేను చెప్పాను, అంత ఈజీగా గ్రౌండ్ బీఆర్ఎస్కి ఉందని చెప్పాను. ఎవరు గెలిచినా కానీ 5 నుంచి 10,000 మార్జిన్ తోటి గెలవడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. దుబ్బాక ఎలక్షన్లో ఏ విధంగానైతే అంత టఫ్ పొజిషన్ వచ్చిందో ఇటు హుజరాబాద్లో కావచ్చు, మునుగోడులో కావచ్చు. సో అవే పరిస్థితులు ఇక్కడ కూడా రిపీట్ అయ్యేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేటీఆర్ చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే న్యూట్రల్ ఓటర్స్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు చాలా స్పష్టంగా ఈ సర్వేల సంస్థలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దాదాపు జనరల్గా న్యూట్రల్ ఓటర్స్ ఏంటంటే 2 to 3% ఉంటారు, ఇంకెక్కువ ఉంటారు, తక్కువ అయితే ఉంటారు. సో వీళ్ళు అటేయాలా ఇటేయాలా, గెలిచే అభ్యర్థికి వేయాలంటే దాంట్లో ఒక మైండ్ సెట్ ఉంటుంది.
సో దానిలో భాగంగా ఈ 2 to 3% లేకపోతే 5% తీసుకోండి. ఈ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ కంప్లీట్గా ఫేక్ సర్వేలతోటి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను కొన్ని సర్వే సంస్థలు వచ్చాయి కదా, ఇప్పుడు కేకే సర్వే చూద్దాం. కేకే సర్వే దాదాపు 17% ఇచ్చింది. సరే, ఒక 5% 6% ఇస్తే నమ్మడానికి అవకాశం ఉంటుంది. 17% కేకే సర్వే ఇచ్చారంటే దీని అథెంటిసిటీ ఏందన్నట్టు? కేకే సర్వే కేవలం ఏపీలో జరిగినటువంటి ఎన్నికల గురించి మాత్రమే ఉన్నది తప్ప మిగతా ఎక్కడ కూడా ఆయన అన్ని కూడా బోగస్ సర్వేలు చెప్పి తెలిపింది. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా సెప్టెంబర్ 13 ఐటీసీ కోహినూర్ గచ్చిబౌలిలో ఉన్న ఐటీసీ కోహినూర్లో కేకే మరియు కేటీఆర్ ఇద్దరు కూడా దాదాపు 1-2 గంటల పాటు భేటీ అయినట్టుగా సమాచారం వస్తుంది. నిన్న ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక నాయకుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అంటే భేటీ కావడం గల కారణం ఏంది అంటే, సింపుల్గా మీరు ఈ ఎన్నికతోటి మీరు చేస్తే ఆల్రెడీ కేకే గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్కు సర్వేలు చేస్తూ ఉన్నాడు. సో ఇదంతా కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనబడుతుంది. సో చాలా పెద్ద ప్రాజెక్ట్, అది కొన్ని 100 కోట్ల ప్రాజెక్ట్ని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. సో ఆల్రెడీ దీన్ని నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల ఆయనకు ఈ నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు వస్తాయి. 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఈజీగా వస్తాయి. అదేవిధంగా ఈరోజు బెట్టింగ్ మాఫియా ఎంత 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ మాఫియా జరుగుతుంది. మనకు వస్తున్న లెక్కల ప్రకారమే 1200 కోట్ల బెట్టింగ్ మాఫియా జరుగుతుంది. సో ఈ బెట్టింగ్ మాఫియాతో కూడా కుమ్మక్కైతారు వీళ్ళు, ఈ సర్వే ఏజెన్సీలు. సో నిన్న ఇంకొక 2-3 సర్వేలు కూడా వచ్చినాయి. దానిలో చాలా క్లియర్గా ఆ 2-3 సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళని కలుస్తారు. లేదంటే ఈ సర్వే సంస్థలు ఏం చేస్తారంటే, ఇటు నవీన్ యాదవ్ దగ్గర మేము సర్వే చేసినాం, మాకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి మీకు ఫేవరబుల్ ఇస్తామని చెప్తారు. వాళ్ళు ఎట్లా ఇయ్యరు, ఈ ఫేక్ సర్వేలు కాబట్టి ఎట్లా ఇయ్యారని చెప్పేసి చెప్తా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాటన్నిటి కూడా లెక్కలే కదా, అంకెలే కదా, మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇటు 45 ఉన్నది, అటు 42 చేస్తారు, అటు 42 ఉన్నది 45 చేస్తారు, ఇటు 5 ఉన్నది 7 చేస్తారు, 7 ఉన్నది 10 చేస్తారు. ఈ లెక్కల గారడితోటి అటు ఇటు లెక్కలు వేసేసి ఈరోజు ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ లేదు, సర్వే ఏజెన్సీలు డబ్బులు ఇస్తే, ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉన్నాయి. సీరియస్గా నిజంగా గ్రౌండ్లో ఎలా ఉంది అని చేసేటువంటి సర్వే సంస్థలు ఉంటాయా, వాళ్ళు సర్వే రిపోర్ట్లు బయట పెట్టరు. ఎగ్జిట్ పోల్స్ బయట పెడతారు కానీ సర్వే రిపోర్ట్లు అసలు బయట పెట్టరు. మీరు రాసి పెట్టుకోండి, అవన్నీ కూడా సీఎంకో లేకపోతే నవీన్ యాదవ్కో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏ డివిజన్లో ఏ గల్లీలో ఏ విధంగా ఉంది, ఎవరి మూడు ఎట్లా ఉంది, ఏ క్యాస్ట్ కమ్యూనిటీ ఎట్లా ఉంది, ముస్లిం పాపులేషన్ ఎట్లా ఉంది, హిందూ పాపులేషన్ ఎట్లా ఉంది, అందులో బీసీల యొక్క మూడు ఎట్లా ఉంది, దళితుల యొక్క మూడు ఎట్లా ఉంది, దానిలో దళితులలో మాలమాదిగలకు సంబంధించి ఎట్లా ఉంది, బీసీలలో మెజారిటీ బీసీలు యాదవుల పరిస్థితి ఎట్లా ఉంది, మున్నూరుకావుల పరిస్థితి ఎట్లా ఉంది, లేకపోతే అగ్రవర్ణాల్లో కమ్మల పరిస్థితి ఎట్లా ఉంది, రెడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ అంకెల గారడి చేసి సర్వే శాంపిల్స్ జనరల్గా 2000-3000 అని చెప్తా ఉంటారు కదా, వీళ్ళు దాదాపుగా 10% పైగా శాంపిల్స్ ఇస్తూ ఉంటారు. రోజు గ్రౌండ్లో ఉంటారు, రోజుకు ఒక డివిజన్ను జల్లెడబట్టి అథెంటిక్గా సర్వే చేస్తారు. ఆ సర్వే రిపోర్ట్ను కేవలం సీఎంకో లేకపోతే వాళ్ళకు ఎవరికి అభ్యర్థికో లేకపోతే అటు కేటీఆర్కో లేకపోతే కిషన్ రెడ్డికో ఇస్తారు. అది తప్ప వేరే చేయరు. నిజమైనటువంటి సర్వే సంస్థలు, నిబద్ధత ఉన్న సర్వే సంస్థలు అట్లా ఇస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందు సర్వేలు ఇస్తున్నారంటే ఏంది, ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డైవర్ట్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్. వీళ్ళన్నిటి కూడా ఒక్కొక్క సర్వే సంస్థ, ఇప్పుడు కేకే సర్వే, దీనిలో నేను మొన్న కూడా చెప్పినా, కేకే సర్వే ఒక బెట్టింగ్ మాఫియా. దీనిలో 50 కోట్ల రూపాయల బెనిఫిట్ వస్తూ ఉంది ఆయనకి. ఏది, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక 10 నుంచి 20 కోట్లు వస్తాయి, ఇటు బెట్టింగ్ మాఫియా తోటి కంప్లీట్గా ఇటు కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి. 50 కోట్ల రూపాయల డీల్ ఇది. అంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికతోటి కేకే సంపాదించేది దాదాపు 50 కోట్లు. ఇక మిగతా సర్వే సంస్థలు కూడా 5 కోట్లు 10 కోట్లు ఖచ్చితంగా సంపాదించే అవకాశం అయితే కనబడతా ఉంది. బెట్టింగ్ మాఫియానే కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. సో దీనిలో ఇదంతా ఒక ముఠా ఏర్పడ్డది. ఏది, సర్వే సంస్థల ముఠా ఏర్పడ్డది. సర్వే సంస్థలు ముఠా ఏర్పడి 100% బోగస్ సర్వేలు ఇస్తూ ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇక చూడండి ఎంత బెట్టింగ్ జరుగుతుందో ఒకసారి మీకు చెప్పేట ప్రయత్నం చేస్తా. ఇక చూడండి, పక్కా లెక్కలతో బెట్టింగ్ అట. జూబ్లీస్ గెలుపుపై ప్రత్యేక సర్వేలు, స్థానిక బంధువులకు ఏపీ వాసుల ఫోన్లు, 500 కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్టు అంచనా, ఫలితాల నాటికి 1200 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి, ఇప్పుడు కేకే ఎవరు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు సర్వే సంస్థలు చేస్తున్నటువంటి సర్వే సంస్థలు మెజారిటీ ఎవరైతే బీఆర్ఎస్ ఫేవరబుల్ ఇస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే. సో వీళ్ళతోటి కేటీఆర్ ఎట్లా కనెక్టెడ్ ఉంటారు. ఆంధ్ర అంటే ఆయనకు చాలా ఇష్టం,
తెలంగాణ కంటే ఆంధ్రులే చాలా ఇష్టం. గత 10 ఏళ్ళు ఆంధ్రలో కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆ చుట్టుపక్కలంతా కూడా భీమవరం వాళ్ళు లేకపోతే ఆంధ్ర ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళతోటే దందా చేసినది అందరు కూడా తెలుసు. సో ఇప్పుడు 1200 కోట్ల బెట్టింగ్ జరిగే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఏంది, ఇక్కడ చాలా క్లియర్గా బెట్టింగ్ మాఫియా ఏం చేస్తుంది ఒకసారి చెప్తా. మళ్ళీ మొన్న కూడా చెప్పి మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. ఇక్కడ 1200 కోట్ల బెట్టింగ్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది జనరల్గా, ఫర్ సపోజ్ బీఆర్ఎస్ గెలుస్తుంది, సర్వే ఏజెన్సీలు ఇస్తాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఒక 10 లక్షల రూపాయలు నేను పందెం కడుతున్నా, 10 లక్షల రూపాయలు నేను బీఆర్ఎస్ పార్టీ పందెం కడుతున్నా అని చెప్పేసి వేస్తాడు. ఈ 10 లక్షలు కట్టడం వల్ల ఆయనకి ఏమైతే డబుల్ అంటే గెలిస్తే 20 లక్షలు, ఓడిపోతే 10 లక్షలు బిగుతాయి. దీనివల్ల ఇది ఏజెన్సీ అన్నట్టు, ఇది 1200 కోట్లది ఒక బెట్టింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ సంబంధించిన దానిలో ఇంకొక వ్యక్తి ఎవరైతున్నాడు, ఆయన సరైన వ్యక్తి ఎవరైతున్నాడు, 1,00,000 2 లక్షలు వేస్తాడు, 1,00,000 2 లక్షలు వేస్తాడు. వస్తే 2 లక్షలు వస్తాయి, లేదంటే పీక్తాయి. కానీ ఇప్పుడు సర్వే సంస్థల ద్వారా ఏం చేస్తాడు, 10 లక్షలు ఇద్దాం అనుకున్నాడు 20 లక్షలు ఇస్తాడు, 1,00,000 ఇద్దాం అనుకున్నాడు 2 లక్షలు ఇస్తాడు. ఇట్లా మొత్తానికి 1200 కోట్ల బెట్టింగ్ జూబ్లీస్ చుట్టూ జరుగుతూ ఉంది. దయచేసి బెట్టింగ్ మాఫియా చేసేటువంటి జిమ్మిక్కులు, ఈ సర్వే ఏజెన్సీతో చేసేటువంటి జిమ్మిక్కులు ఏవైతున్నాయో దయచేసి నమ్మి మోసపోకండి. 1200 కోట్ల బెట్టింగ్ జరుగుతూ ఉంది, 1200 కోట్ల అంచనా ఇది. సో దయచేసి ఈ సర్వే సంస్థలు ఇచ్చేటువంటి బోగస్ సర్వేలన్నీ కూడా ఈరోజు మీరు నమ్మొద్దని చెప్తాను. ఇక్కడ గతంలో 2024 ఏప్రిల్లో జరిగినటువంటి మొత్తం దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీ అమాంతం 300కు పైగా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా ఈ సర్వే సంస్థలు యొక్క రిపోర్ట్స్ నిజమని చెప్పేసి మేము కూడా నెరేటివ్స్ బిల్డ్ చేసినాం. వాస్తవంగా 300కు పైగా వస్తాయి, 320 వస్తాయి, 350 వస్తాయి మేము కూడా చెప్పినాం. తర్వాత తీరా చూస్తే ఏమైంది, కనీసం అధికారం కూడా దగ్గర లేదు. 240కి 240 240 ఎంత వచ్చినాయి. తర్వాత ఏంది, టీడీపీ, బీహార్ నితీష్ కుమార్, జనసేన ఇట్లా చిన్న చిన్న పార్టీలను కలిపేసి ఫామ్ చేసి 270కి పైగా వచ్చి ఫామ్ చేసి ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. ఇది అందరికీ తెలుసు కదా. గతంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఏంది, వైఎస్ఆర్సీ మళ్ళీ గెలుస్తాం కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి, అది బోగసే. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అన్నారు, అది బోగసే. ఇట్లా సర్వే సంస్థలు ఏంటంటే ఒక నిబద్ధత లేకుండా ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో బెట్టింగ్ మాఫియా వల్లనే ఇదంతా జరుగుతోంది. మీరు చూడండి, సర్వే సంస్థలు 2024 ఎన్నికల్లో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 2024 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ బెట్టింగ్ మాఫియా కాదు, ఇక్కడ బెట్టింగ్ మాఫియా అనేది సెకండరీ. అది చాలా చిన్న అమౌంట్, అది 10,000 కోట్లు 20 కోట్ల చిన్న అమౌంట్. కాకపోతే సర్వే సంస్థలు ఏమిచ్చినాయి, బీజేపీ 300కు పైగా వస్తాయని చెప్పేసి అనగానే ఎప్పుడది 2-3 రోజుల ముందు అన్నారు, రిజల్ట్స్ కంటే ముందు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, 300కు పైగా ఇక ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పేసి షేర్ మార్కెట్లో కొంతమంది కోట్ల రూపాయల డబ్బులు పెట్టారు, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగిందండి, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. ఏమైంది అక్కడ, బీజేపీకి ఫలితాలు తారుమారైపోగానే షేర్ మార్కెట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. షేర్ మార్కెట్ కంప్లీట్గా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొలాప్స్ అయిపోయింది. బెట్టింగ్ మాఫియాని పక్కన పెట్టండి, ఇది షేర్ మార్కెట్ కూడా ఒక మాఫియానే. సో అట్లా ఈ షేర్ మార్కెట్ గురించి మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2024 ఏప్రిల్లో ఫలితాలకు ముందు ఏవైతే సర్వేలు ఇచ్చినాయో ఫలితాల తర్వాత ఏం పరిస్థితి ఉందో ఒకసారి షేర్ మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా పెద్ద అప్పుడు జరిగినటువంటి విధ్వంసం, షేర్ మార్కెట్ విధ్వంసం ద్వారా ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. సో అట్లా షేర్ మార్కెట్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో షేర్ మార్కెట్ కానీ ఇటు బెట్టింగ్ మాఫియా కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి వెనకాల ఇవన్నీ సర్వే సంస్థల వెనకాల ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అది కూడా జరుగుతూ ఉంది. సో దయచేసి ఇది నేను చెప్పేది చాలా నిజం, దయచేసి బెట్టింగ్ పెట్టకండి. అదేవిధంగా జూబ్లీస్ ఓటర్లు కూడా ఇలాంటి సర్వేలు, బోగస్ సర్వేలు నమ్మకండి, నమ్మి మోసపోకూడదు అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఇది జూబ్లీస్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడండి, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది 100 కోట్ల రూపాయల ప్రశ్నగా మారింది. ఇటు తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈ అంశంపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ఇందుకోసం కొందరు సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్టు తెలుస్తోంది. మరో వారంలో ఈ మొత్తం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన
అయినప్పటి నుంచే బెట్టింగ్ మొదలైంది. అభ్యర్థుల ఖరారు పూర్తి కాకముందే సుమారు 50 కోట్ల మేరకు బెట్టింగ్ జరిగినట్టు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత అధికార పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తున్న అంచనాతో పందాలు కాశారు. నామినేషన్లు పూర్తయ్యాక మెజార్టీ కన్నా ఎవరు విజయం సాధిస్తారని దానిపై బెట్టింగ్ నడుస్తుంది. ఇప్పటికే 500 కోట్లకు పైన బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తుండగా పోలింగ్ తేదీ నాటికి ఇది 2 అవుతుందని, ఫలితాల వెలువడి నాటికి 1200 కోట్లకు చేరిన ఆశ్చర్యపోవడం అవసరం లేదని బెట్టింగ్ రైట్ చెప్పుకొచ్చారు. సో హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మణికొండతో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా చెందిన వారు బెట్టింగ్లో పాల్గొన్నట్టు తెలిసింది. ఏపీకి చెందిన వారు ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉన్న బంధువులకు ఫోన్లు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దానికి తగ్గట్టుగా పందాలు కాస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తొలినాల్లో ఓ పార్టీ తరఫున 10 కడితే 100 ఇస్తామంటూ బెట్టింగ్ దారులు ప్రచారం చేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఓ పార్టీపై 10కి 60, మరో పార్టీపై 10కి 30 చొప్పున బెట్టింగ్ కాస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా సర్వేలు చేస్తూ పక్కా లెక్కలతో, అంటే సర్వేలు చేస్తూ కూడా పందాలు కాస్తున్నారు. అంటే ఇవన్నీ బోగస్ సర్వేలు కాకపోతే ఏంటన్నట్టు నాకు అర్థం కాదు. బోగస్ సర్వేలే కదా ఇవన్నీ. సో ఇప్పటికైనా కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇది బోగస్ సర్వేల పైన విశ్లేషణ.